సంపాదించి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములను ఏ రకంగా కొల్లగొట్టుకోవాలా, ఏ రకంగా తన అనుచరులకి, తన సోదరులకి, తన యొక్క కుటుంబ సభ్యులకి ఏ రకంగా పంచిపెట్టుకోవాలా, తద్వారా ఇక్కడ నుంచి మూటలు ఏ రకంగా ఢిల్లీకి మోయాలన్నట్టుకి సింగిల్ ఎజెండా, సింగిల్ పాయింట్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఒకసారి చూసినట్టయితే మొదట మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా సేకరిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఏ రకంగా అరాచకాలు సృష్టించడం చూసినాం. రెండోది మెట్రో, ఎల్ఎన్టీ మెట్రోకి సంబంధించిన స్థలాలన్నీ కూడా మరి దోచేయాలని చెప్పేసి, వాటన్నిటి కూడా కొట్టేయాలని చెప్పేసి, వాటిని కూడా కొల్లగొట్టేయాలని చెప్పేసి కూడా ఏ రకంగా ఎల్ఎన్టీని ఇక్కడికి వెళ్ళి సాగనంపిండో మనం చూసినాం. మూడోది కంచే గచ్చే బోలి సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా సుమారు వాటన్నింటినీ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలని కూడా దండుకున్నటువంటి సంగతి మనందరం కల్లారా చూసాం. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తన హయాంలో మరి ముచ్చెరలో సుమారు 20,000 ఎకరాలని ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా భవిష్యత్ తరాల గురించి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తా అంటే వాటిని క్యాన్సిల్ చేసి అక్కడ కూడా భూదందాలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త కుంభకోణానికి తెరలేపినారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 22 ఇండస్ట్రియల్ ఏరియాలలో, క్లస్టర్లలో సుమారు 9,292 ఎకరాల 5 లక్షల కోట్ల విలువైన భూములని కేవలం 5,000 కోట్ల రూపాయలకి దారాదత్తం చేస్తానని చెప్పి నిర్ణయించుకొని ముందుకొచ్చి మొన్న 22వ తారీఖున జియో నంబర్ 27 తీసినారు. ఈ యొక్క జియో ద్వారా మరి ఏ రకంగా 5 లక్షల కోట్ల విలువైన భూములని 5,000కి కట్టబెట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఎవరి జేబులకు పోతున్నాయని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మౌలికమైన సదుపాయాలతో పాటు ప్రజా అవసరాలకి స్థలాలు లేవు. ఈ యొక్క సుమారు 9,300 ఎకరాల స్థలాలన్నీ కూడా ఆ రోజుల్లో గడిచిన 50 సంవత్సరాలలో ఇక్కడ ప్రజానికానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, తద్వారా అందరికీ కూడా ఉపాధి లభిస్తున్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ యొక్క దగ్గర 9,000